భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. పాపం రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకు మించి ఏం అనలేం. మరి ఒకవైపు కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చెడుగుడు ఆడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పేరు చెబితే చాలు ఒంటి కాలుపై లేస్తున్నారు. 200 కోట్ల స్కామ్ అంటూ ఒకటి బయట పెట్టారు. ఇక్కడితో ఆగేది లేదు. నెక్స్ట్ లిస్ట్ లో మరిన్ని స్కామ్లు బయటకు వస్తాయి. ఆ తర్వాత మేమేంటో చూపిస్తాం అనే రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డిని పాపమని ఎందుకు అంటున్నామంటే, సొంత పార్టీ నేతలే ఇంతలా రేవంత్ ను రఫాడిస్తుంటే కనీసం ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా రేవంత్ కు సపోర్ట్ గా రాలేదు. మేమనుకున్నది వాళ్ళు అనేస్తున్నారు. ఇదేదో బానే ఉందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరి మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు? రేవంత్ కు మద్దతుగా ఉంటారా లేదా? నెక్స్ట్ వారి నిర్ణయం ఎలా ఉండబోతోంది? దీనిపైనే మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చకు దారితీశాయి. తన ప్రభుత్వంపై కానీ తనపై కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని గతంలో స్వయంగా ముఖ్యమంత్రి సిఎల్పి సమావేశాల్లో సీరియస్ గా చెప్పారు. అది అందరికీ తెలిసిన సంగతే. కానీ ఇప్పుడు విపక్షాలు కాదు, ఏకంగా సొంత పార్టీకి చెందిన ఓ సీనియర్ మంత్రి కూతురే బహిరంగంగా ఆరోపణాస్త్రాలు సంధిస్తుంటే ఒక్కరూ స్పందించకపోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ముఖ్యమంత్రికి మంత్రుల మద్దతు లేదా? కేబినెట్లోనే ఆయన పాలనపై అసంతృప్తి పెరుగుతోందా? మంత్రులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారా అన్న డౌట్లు ప్రతి ఒక్కరిలోనూ వస్తున్నాయి. మరోవైపు సుస్మిత ఇక్కడితో ఆగలేదు. తన వ్యాఖ్యలకు ఏమాత్రం కౌంటర్ ఇచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని వ్యవహారాలను బయట పెడతానంటూ మరొక హెచ్చరిక చేశారు. బహుశా మంత్రులు కూడా అదే కోరుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ మౌనం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతమా, లేక వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా పార్టీ నాయకత్వం చూపిస్తున్న వ్యూహాత్మక మౌనమా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా చూస్తే మంత్రులు కేవలం ముఖ్యమంత్రి అనే పదవికి మాత్రమే విలువిస్తున్నారా? వ్యక్తిగా రేవంత్ రెడ్డికి గౌరవం ఇవ్వడం లేదా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి కొండా సురేఖ కుటుంబానికి రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య ఇలాంటి వివాదం రావడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలోనూ ఇదే తరహా పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లోని ఆమె నివాసానికి వెళ్లిన సందర్భంలో సుస్మిత అక్కడ పోలీసులను అడ్డుకుని పెద్ద హంగామా చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు కలిసి తమ కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఓపెన్ గా ఆరోపించారు. అంతేకాదు, తన తల్లి సురేఖ బీసీ మంత్రి కావడంతోనే కావాలని ఆమెను తొక్కిపెట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ తల్లిదండ్రులకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసుల ముందే హెచ్చరించారు. అంటే పార్టీలో అసంతృప్తి, రేవంత్ రెడ్డిపై ఆగ్రహం అనేది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, చాలా రోజులుగా లోపల రగులుతున్న కార్చిచ్చు అని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు, ఇతర నేతలు తనపై చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు ఎల్లప్పుడూ తానే స్వయంగా కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తోందని, మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని గతంలో జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలొచ్చాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు, సీనియర్లు గట్టిగా స్పందిస్తే ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదని, ఇకపై గట్టిగా మాట్లాడాలని గట్టిగానే చెప్పారట. కానీ తీరా సొంత మంత్రి కూతురే 200 కోట్ల స్కామ్ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే ఒక్కరు కూడా రేవంత్ కు సపోర్ట్ గా నిలబడకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా ఏ అధికార పార్టీలోనైనా ముఖ్యమంత్రిపై ఇంతటి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించి ఆ ఆరోపణలను తిప్పికొట్టడం పరిపాటి. కానీ సుస్మిత విషయంలో ఇప్పటి వరకు అలాంటి స్పందన ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం మంత్రుల్లో కూడా అంతర్గతంగా పెద్ద ఎత్తున అసంతృప్తి ఉందట. తాము చెప్పలేకపోతున్న విషయాలను సుస్మిత ధైర్యంగా బయటపెట్టిందని, అందుకే మంత్రులు సైలెంట్ గా ఉండిపోయారని ప్రజలు భావిస్తున్నారు. అయితే మంత్రులు బహిరంగంగా స్పందించకపోయినా పార్టీ నాయకత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. సుస్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసు జారీ అయింది. దీంతో వ్యక్తిగత వ్యాఖ్యలుగా మొదలైన వ్యవహారం ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ అంశంగా మారింది.